దేవుని వాక్యము మన మనస్సును నూతనపరచును. ఏ సమస్య గురించి అయినా మనము దేవుని మనస్సును అర్థం చేసుకోగలిగితే అది అద్భుతంగా ఉండదా? లేక ఒక సమస్యకు పరిష్కారం గురించి దేవుని మనస్సును అర్థం చేసుకోగలిగితే అది అద్భుతంగా ఉండదా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనము దేవుని వాక్యాన్ని చూద్దాము. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ హృదయముతో మాట్లాడుటకు చూస్తుండగా మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన అంతరంగములో మనము రూపాంతరము పొందాలని దేవుడు కోరుకుంటున్నట్లు మనం ఇక్కడ చూడగలము. మన మనసు నూతన మగుట గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అస్తవ్యస్తమైన భూమి మీద దేవుని వాక్యము, ఆయన పరిశుద్ధాత్మ ఎలా కదిలినో మనము ఒక ముందు ధ్యానంలో పరిశీలించాము. దాని గురించి మనము ఆదికాండము 1వ అధ్యాయంలో చదువుతాము. అవి అలా కదిలి ఆ అస్తవ్యస్తమైన స్థితి నుండి క్రమాన్ని, రూపాన్ని, అందాన్ని, వెలుగును మరియు ప్రతి మంచి విషయాన్ని ఉత్పత్తి చేశాయి. చివరిలో ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఇది శ్రేష్టమైనది, ఇది చాలా మంచిది అని చెప్పాడని మనం చదువుతాము. మన జీవితంలో కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అన్నదానికి అది ఒక ఛాయాచిత్రము మాత్రమే. మన అస్తవ్యస్తమైన, నిరాకారమైన చీకటి జీవితాన్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయుటకును, దేవుని వాక్యము మనలోనికి దిగి మన అంతరంగమును మార్చివేయుటకు అనుమతిస్తాడు. అది ఎంతగా జరుగుతుందంటే ఆయన మన జీవితాలను చూచి శ్రేష్టమైనది అని చెప్పగలడు. వేరే మాటల్లో చెప్పాలంటే ద్వేషముతోనూ, అసూయతోనూ, అనేక విధములైన చెడుతనముతోనూ నిండి ఉన్న దౌర్భాగ్యమైనటువంటి భ్రష్టమైన పాపాత్ములమైన మనము దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత ఎంత సమూలంగా మార్చివేయబడ్డామంటే మనము స్వయంగా క్రీస్తు యొక్క స్వభావాన్ని వ్యక్తపరుస్తాము. మన మనసు నూతన మగుట అన్నదానికి ఇక్కడ అర్థమది. వేరే మాటలో చెప్పాలంటే దాని అర్థము ఆయన ఆలోచించినట్లు మన మనసు ఆలోచించడం మొదలు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మనసు నూతనపరచబడుట అన్నదానికి అర్థం ఇది. మన మనసు నూతనపరచబడకపోతే మనము తిరిగి జన్మించిన, మన పాపాలు క్షమించబడినా మనం ఇంకనూ లోకస్తుల వలె ఆలోచించే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఇది అనేక మంది విశ్వాసుల విషయంలో సత్యమే. ఎందుకంటే వారు ఎదగరు. డబ్బును గురించి, అందమైన స్త్రీలను గురించి, ఆస్తిని గురించి, పదవి, ఘనత, వారి శత్రువులను గురించి, ఇంకా సమస్తమైన విషయాలను గురించి వారి మనస్సు ఖచ్చితంగా లోకస్తుల మనసు వలె ఆలోచిస్తుంది. కానీ దేవుడు వాటన్నిటినీ వేరే విధముగా చూస్తాడు. రూపాంతరపరచబడటం అంటే ఏంటి? అది క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటం. అది ఎక్కడ జరుగుతుంది? అది మన శరీరాకృతిలో జరగదు. మనం శారీరకంగా యేసు వలె ఉండేటట్లు చేయడానికి దేవుడు పనిచేయడం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. ఆయన మన అంతరంగ స్వభావాన్ని, జీవాన్ని క్రీస్తు సారూప్యంలోనికి మార్చే పనిలో ఉన్నాడు. అది ఎలా జరుగుతుంది? ఆయన మన మనస్సును, అంటే మన ఆలోచన విధానాన్ని నూతనపరచడం ద్వారా దాన్ని చేస్తాడు. ఆయన ఆలోచించే విధముగా మనం ఆలోచించేటట్లు చేస్తాడు. అది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యము ద్వారా బైబిల్లో దేవుని ఆలోచన విధానం ఉందని మనం చెప్పొచ్చు. దేవుడు పాపమును గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. దేవుడు డబ్బు విషయంలో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. దేవుడు వ్యభిచారము గురించి, దొంగతనము, ఇతరులను మోసం చేయడము, అసూయ, స్వార్థము లేక నిస్వార్థము, దీనత్వము లేక గర్వము, ఇటువంటి వాటిని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి, వీటిలో దేని గురించి అయినా సరే దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకుంటే బైబిల్ చదవండి. దానిలో జవాబు ఉంది. కాబట్టి మీకు అలవాటు లేకపోతే ఈ రోజు నుండి దేవుని వాక్యాన్ని చదవడానికి, దాన్ని ధ్యానించడానికి మీ మనస్సు తెరిచే అలవాటును అలవర్చుకోమని లేఖనాలలో యేసు యొక్క మహిమను పరిశుద్ధాత్ముడు మీకు చూపించడానికి అనుమతించమని మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఆ విధంగా మీరు ఆయన పరిస్థితులకు ఎలా స్పందించాడో, తన శత్రువులతో ఎలా ప్రవర్తించాడో, ప్రజలతో ఎలా ప్రవర్తించాడో మీరు చూచి ఆయన సారూప్యంలోనికి నన్ను మార్చుము అని దేవుని ఆత్మతో మీరు చెప్పగలరు. అప్పుడు మీరు ఒక ప్రవక్త యొద్దకో, ఒక పాస్టర్ యొద్దకో వెళ్ళనక్కరలేకుండా మీరు వేర్వేరు పరిస్థితులలో దేవుని చిత్తాన్ని తెలుసుకొనగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక.
ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.